నమస్తే టీ20 న్యూస్ కి స్వాగతం. అభివృద్ధి పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో రైతులు పేదల భూములు లాక్కోవడాన్ని వెంటనే ఆపాలని, ధరణి పోర్టల్తో బాధపడుతున్న రైతులు పేదల భూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలో రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో 2024 ఆగస్టు 13న నిర్వహించబోయే జిల్లా భూ సదస్సులు జయప్రదం చేయాలని నేడు కొడంగల్ పట్టణం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రాన్పల్లి శ్రీనివాసులు, SC/ST BC మైనార్టీ జిల్లా అధ్యక్షులు కె చంద్రయ్య, అంబేద్కర్ తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ ఫార్మో కంపెనీ పేరుతో హకింపేట, లగచెర్ల, పోలిపల్లి, పులిచెర్ల తాండా, రోటిబండ తాండా, కొడంగల్ మండలం ఎర్రాన్పల్లి గ్రామంలో 74 ఎకరాలు మెడికల్ నర్సింగ్ కాలేజ్ నిర్మాణం పేరుతో పేదల భూములు సేకరించడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో 11,054 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యక్రాంతమైంది. కానీ అధికార యంత్రాంగం బట్టి భూముల జోలికి పోకుండా పేదల సన్నకారు చిన్నకారు రైతులకు అన్యాయం చేస్తున్నారు. దాంతోపాటు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ అసైన్డ్ భూములలో సాగులో ఉన్న సాగుదారులకు పట్టా పాస్ బుక్ లో ఇవ్వాలి. ధరణి పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సదస్సు నిర్వహించడం జరుగుతుందని, భవిష్యత్తులో పేదల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రాణుల యొక్క రూపొందించిన పోరాటాలకు సన్నద్ధం కావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, సంఘం నాయకులు కొత్తూరు బలరాం, శ్రీనివాస్, అనంతయ్య, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.